వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. విహారిని ఎలాగైనా జైలుకు పంపించాలని వడ్డీ శకుంతలతో చేతులు కలుపుతుంది అంబిక. సరే అంబిక మేడం, నా దగ్గర వీడియో ఉంది, అది సిఐకి ఇప్పుడే పంపిస్తాను, విహారి అరెస్ట్ అవుతాడు అని అంటుంది శకుంతల. రేపు ఫారెన్ డెలిగేట్స్ వచ్చేలోపు విహారి జైల్లో ఉండాలి, ఇప్పుడే నీ దగ్గర ఉన్న వీడియోని అతనికి షేర్ చేయి అని అంటుంది అంబిక. సరే మేడం, నేను చెప్పిన ప్రతి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకున్నారు కదా. హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో ఫుడ్ కౌంటర్కి నేనే మరోసారి సప్లై చేయబోతున్నాను, అలాగే వైజాగ్లో అన్ని చోట్లకి నేనే ఫుడ్ని సప్లై చేయాలి. అలా మీరు చూసుకుంటే శాశ్వతంగా విహార్ని జైల్లో పెట్టిస్తాను, లేకపోతే ఎలాగో ఒకలాగా జైలు నుండి బయటకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ సిరిని మేము చంపలేదు, ఆ ఆటోలో వెళ్తున్న ఆ సిరిని మేము ఎక్కడ దాచాము అన్నది ఖచ్చితంగా ఎవరు తెలుసుకోలేరు అనగానే, ఓకే, నీకు ఏం కావాలన్నా నేను సహాయం చేస్తాను, ఈ విషయంలో నువ్వు ఖచ్చితంగా విహారి జైలుకు వెళ్ళేటట్టు సరైన సాక్ష్యం ఇచ్చేసే అని చెప్పి అంబిక ఫోన్ కట్ చేస్తుంది. ఇక ఎస్ఐకి ఇటువైపు శకుంతల తన దగ్గరున్న వీడియోని పంపించడంతో, ఓ, ఈ మధ్య మంచితనం ముసుగులో కూడా ఇలా చేస్తున్నారా, ఇప్పుడే ఆ విష్ణు విహార్ని అరెస్ట్ చేస్తాను అని చెప్పి సిఐక ఇంటికి వెళ్ళి విహార్ని అరెస్ట్ చేయబోతూ ఉంటే పద్మాక్షి, సహస్ర, యమునమ్మ, అలాగే సిరిపాప, క్రిష్ అడ్డుకుంటారు. మీరు ఈయన గురించి చాలా తక్కువ అంచనా వేశారు, వీళ్ళమ్మని చంపేసి ఇప్పుడేమో ఏమీ తెలియని వాళ్ళ ఈ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చుకొని సాక్ష్యాలు లేకుండా తనపై ప్రేమ కారినట్టు నటిస్తున్నాడు అనగానే, ఇన్స్పెక్టర్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, నాకు క్రిష్ అంటే ఇష్టం, వాళ్ళమ్మ ఒకప్పుడు అనగానే, ఆపండి విహారీ గారు, మీరు ఎన్ని కథలైనా పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పండి, ఎందుకంటే సిరిని చంపింది మీరే కాబట్టి సరైన సాక్ష్యం కూడా మా దగ్గర ఉంది, మీరు పోలీస్ స్టేషన్కి వస్తే ఆ సాక్ష్యం చూపిస్తాము అని చెప్పి అంటారు ఇన్స్పెక్టర్. ఇక పోలీసులతో విహారీ వెళ్లడంతో పద్మాక్షి, సహస్ర యమునమ్మని పట్టుకొని, చూడు యమున, ఆ దరిద్రుడు వచ్చాక ఇంట్లో జడక్కూడని జరుగుతున్నాయి, ఇప్పుడు ఈ లమ్మని చంపేశాడని ఆ విహారిని జైలుకి తీసుకెళ్తున్నాడు, ఇప్పటికైనా అర్థమవుతుందా అనగానే, వదినా, విహారి ఏ తప్పు చేయలేదని మనం బయటికి తేవాలి గాని ఇప్పుడు ఆ బాబునెందుకు అంటారు అనగానే, ఇంకాపు, విహార్ని ఎలాగోకలాగా బయటికి తీసుకొస్తాను, విహారి వచ్చేసరికి వీడు మాత్రం ఉండకూడదు అని చెప్పి పద్మాక్షి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా విహార్ని ఇక సిఏ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు. ఇక ఇంతలో జేడీ, కేడీకి, రమ్యకి విషయం తెలియడంతో విహారీ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటారు. చూడండి మేడం, ఈ కేసులో అసలైన ముద్దాయి ఈయనే, ఎందుకంటే సిరిగారిని యాక్సిడెంట్ చేసి చంపింది అతనే అనగానే, ఇన్స్పెక్టర్ అలా అంటారేంటి అని అంటారు విహారీ. చూడండి, సరైన సాక్ష్యం మా దగ్గర ఉంది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేశాము, ఇదిగోండి అని చెప్పి ఇక ఎస్ఐ చూపించడంతో జేడీకేడి షాక్ అవుతారు. అంటే నేను ఆ ఆటోని ఎందుకు డాష్ ఇచ్చానో తెలుసా, నా వెనకాల ఏదో ఒక ఆటో గట్టిగా నా కార్ని డాష్ ఇచ్చింది అనగానే, చూడండి, ఇలాంటి కబుర్లు ఏదైనా చెప్తారు, కరెక్ట్గా 3 కార్లు వరుసలో పెట్టి వస్తే మీరు కూడా ఆ సిరి ఉన్న ఆటో వెనకాలే పడిపోవాలి కదా, మరి మీ కారు ఎందుకు పడిపోకుండా ఆగిపోయింది అని అంటారు. ఒక్కసారిగా విహారీ షాక్ అవుతారు. అంటే నేను బ్యాలెన్స్డ్గా బ్రేక్ వేశాను అనగానే, చూడండి, వాళ్ళు కూడా వేసేవారే, మీరు కావాలని ఆ సిరి ప్రాణాలు తీశారు, ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని మీ ఇంట్లోనే ఉంచుకొని సాక్ష్యాలు లేకుండా ఏదో మంచివాడిలా అందరి ముందు బిల్డప్ ఇస్తున్నారు. చూడండి జేడీకేడి, మీకు మంచి పేరుండొచ్చు, ఇక్కడ దోషి అతనే, సిరి కోసం వెతికి సిరినే చంపేసి ఇప్పుడేమో మంచివాడిగా ఉన్నారు, ఇలాంటి వాళ్ళ వెనకాల మీరు ఉంటే ఇప్పటిదాకా మీరు సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు ఏమవుతాయో మీకే వదిలేస్తున్నాను అనగానే, చూడండి, మనుషులందరూ సమానమే అంటారు, కానీ ప్రతి మనిషి ఎలాంటి వారు అన్నది మన పోలీసులకి ఈజీగా తెలుస్తుంది, అలాగే విహారీ గారు ఏ తప్పు చేయలేదని ఖచ్చితంగా తెలిసే రోజు వస్తుంది, మేము సాక్ష్యాలతో సహా దీని వెనకాల ఎవరున్నారన్నది తేల్చి
విహారీ గారిని నిర్దోషిగా విడుదల చేస్తాము అని చెప్పి జేడీకేడి రమ్య బయటికి వస్తారు. ఇది ఇలా ఉండగా లక్ష్మిని కట్టేసి మనకి చూపిస్తూ ఉంటారు. అంటే లక్ష్మి ఆటోని తప్పించి వేరే ఒక ఆటో పెట్టడంతో ఆ లోయలోకి లక్ష్మి ఆటో పడిపోదు. లక్ష్మిని మరోసారి వడ్డీ శకుంతల కిడ్నాప్ చేసి భోజనం తీసుకుని వస్తుంది. ఇక లక్ష్మి కోపంగా, ఎందుకు నీ బ్రతుకు, మామూలు ఆడపిల్ల విషయంలో ఇంతగా చెలరేగిపోతున్నావు, ఛీ అని అంటుంది. ఏయ్ సిరి, నువ్వు ఇంకా మా చెరలోనే ఉండాలి, బయట నువ్వు చచ్చిన దానివైపోయావు. నువ్వు ఇప్పుడు అంత్యక్రియలు కూడా చేసుకొని నీ కొడుకు తలకొరివి కూడా పెట్టేశాడు నీ శవానికి అనగానే శకుంతల అని అంటుంది. చూడు, ఇలాంటి పొగరే తగ్గించుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఎందుకంటే పాపం నీ కొడుకుని చదివించుకోవాలని ఎన్నో ఆశలు పడ్డావు, కానీ ఇక్కడ జరిగింది వేరు. ఇప్పుడు నీ కొడుకు దృష్టిలో నువ్వు చచ్చిపోయావు, నీ ఫోటోకి దండ వేశారు అనగానే పాపిష్టిరాలా, ఎందుకు ఇలా తయారయ్యావు, నన్ను ఇప్పటికైనా విడిచిపెట్టు, అలాగే నువ్వేంటి అన్నది అక్కడున్న వాళ్ళకందరికీ తెలుసు అనగానే అది తెలిసిన ఎవరు బ్రతికిలేరు, కానీ నిన్ను చంపాలి అంటే నా మనసు అంగీకరించడం లేదు. నీలాంటి మనిషి కిడ్నాప్ చర్యలో ఉంటే మంచిది. ఇలా న్యాయవంతురాలని తయారైపోతే ఇంకొకరికి కూడా నాలా వంటి వారికి ముప్పే అని చెప్పి అంటూ ఉంటుంది శకుంతల. ఇక అక్కడ అన్నం ప్లేట్ పెట్టి, ఒరే, కడుపు మాడితే అదే తింటుంది, అలాగే తన కొడుకు గుర్తొచ్చినప్పుడల్లా అది అన్నం తినాల్సిందే, ఎందుకంటే కొడుకు కోసమేనా తల్లి బ్రతుకుతుంది కదా అని చెప్పి అంటుంది శకుంతల. ఇక రౌడీలందరూ తలుపేసి వెళ్ళిపోతారు. పాపం లక్ష్మి బాధపడుతూ చేతికి కట్లతోనే ఆ అన్నాన్ని తింటూ తన కొడుకు క్రిష్ని గుర్తు చేసుకుంటుంది. క్రిష్, నువ్వు గొప్పింటి బిడ్డవి, కానీ నీకు ఇన్ని కష్టాలు, నాన్నని దూరం చేశాను, ఇప్పుడు అమ్మని కూడా లేకుండా చేశాను, నువ్వు ఎంతగా నా గురించి ఏడుస్తున్నావో అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక లక్ష్మి. ఇది ఇలా ఉండగా జేడీకేడి విహారీ సిరి కేసుని పర్సనల్గా తీసుకుంటారు. ఇక రమ్య తన టీంతో శకుంతల ఎవరిని కలుస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఇవన్నీ శకుంతలకి తెలియకుండానే ఇక అక్కడక్కడ మనుషులు పెట్టి తెలుసుకుంటారు. 2 డేస్ తర్వాత జేడీకేడి లక్ష్మిని కిడ్నాప్ చేసిన ప్లేస్కి చేరుకుంటారు. కానీ అక్కడ ఎవరో ఉన్నారనుకుంటారు, కానీ లక్ష్మి ఉందనుకోరు. కరెక్ట్గా అప్పుడే అంబిక వడ్డీ శకుంతలని కలుస్తుంది. తను విహారీ వాళ్ళ మేనత్త కదా కేదార్ అని అంటుంది. అవును, విహారీ మేనత్తే. ఇప్పుడు శకుంతలని ఎందుకు కలుస్తున్నట్టు, ఏదో ఉంది అని చెప్పి అంటుంది. ఎస్, ఏదో ఉంది, అలాగే అటువైపు చేయని తప్పుకి విహారీ గారు శిక్షని అనుభవిస్తున్నారు. ఇప్పుడు మనం సిరిని చంపింది విహారీ కాదని గుట్టు బయటికి తేవాలి. శకుంతల ఏదో చేసింది. సీసీ ఫుటేజ్ చూస్తే ఆ ఆటో దగ్గర కరెక్ట్గా కరెంటు లేదు, అంటే అక్కడున్న ఆటోని తప్పించారా, లక్ష్మి ఆటోని వేరేలాగా మనకి మార్చి చూపిస్తున్నారా, సీసీ ఫుటేజ్లో అక్కడ బ్లాక్గా ఉంది, అందుకే ఆటోలో మాయమైంది తెలియటం లేదు అని అంటుంది ఇక జగదాత్రి. ఇంతలో అంబిక శకుంతల దగ్గరికి వచ్చేసరికి శకుంతల లోపలికి తీసుకువెళ్తుంది. చూడండి మేడం, మీ గురించి నేను విన్నాను, మీ మేనల్లుణ్ణి మీరు చంపాలనుకున్నారంట కదా, సొంత మీ అన్నయ్యనే మీరే చంపారంట కదా అనగానే, ఖచ్చితంగా నేను బంధాలకి వాల్యూ ఇవ్వను, అలాగే మీరు కూడా అలాగే ఉన్నారని అర్థమైంది. ఇంతకీ ఆ సిరిని ఎక్కడ దాచారు అనగానే, మేడం, ఆ సిరి చాలా పొగరబోతు మేడం, చాలామంది నా దగ్గర భయపడి ఈ ఊరు విడిచి వెళ్ళిపోయారు, కానీ అది ఎదురు తిరుగుతుంది, న్యాయంగా వెళ్తుందంట అనగానే, ఛ, ఇలాంటి వాళ్ళందరూ నాకే తగులుతారు. ఆ లక్ష్మి కూడా న్యాయంగా ఉంటూ విహారీ కంపెనీని చాలా వరకు కాపాడింది, ఇప్పుడు సిరి కూడా అలాగే కాపాడుతుంది. అసలు ఆ సిరి ఎవరు అన్నది ఒకసారి చూడాలి అని చెప్పి, మీరు సిరి ఎలా ఉంటుందో నాకు చూపిస్తారా అనగానే, అయ్యో మేడం, మీ చరిత్ర తెలిసాక మనం ఒకటని అనిపించింది, రండి మీకు చూపిస్తాను అని చెప్పి కిటికీ దగ్గరికి వస్తుంది ఇక శకుంతల. సిరి రూమ్ వైపు చూపించేసరికి ఖాళీ కుర్చీ కనబడుతుంది. అక్కడ ఎవరు లేరు శకుంతల గారు అని అంటుంది అంబిక. అదేంటి అని చూసేసరికి ఓన్లీ ఒక కుర్చీనే ఉంటుంది. ఇక లక్ష్మి తప్పించుకుని వెళ్తూ అంబికని చూస్తూ ఉంటుంది. అక్కడ కొంచెం దూరంగా నక్కి ఖాళీ కుర్చీ ఉండడంతో ముగ్గురు లోపలికి వస్తారు. ఒరే, మీరు రౌడీలా లేకపోతే
తిండి తిని అడ్డంగా ఇలా పడుకుంటారా? సిరి తప్పించుకుంది అనగానే, అయ్యో ఇప్పుడు ఎలా అని అంటారు. అది ఎక్కడికి వెళ్ళినా మేము వెతికి పట్టుకుంటాంలే మేడం. ఇంతకీ మీరు సిరిని చూడాలి, తన ఫోటో కూడా లేదు కదా అని చెప్పి అంటుంది వడ్డీ శకుంతల. ఇదంతా పాపం సిరి అక్కడే దొంగచాటుగా ఉండి రౌడీలందరూ వెళ్ళాక తప్పించుకుందామని వింటూ ఉంటుంది లక్ష్మి. ఇక అంబికని చూస్తూ, అంబికమ్మ ఈవిడ దగ్గరికి వచ్చారేంటి? అంబికమ్మకి ఈవిడికి ఏంటి? అసలు నన్ను కిడ్నాప్ చేయడానికి కారణం అంబికమ్మ నేను ఇక్కడున్నానని కావాలని కిడ్నాప్ చేపించిందా? నిజం చెప్పాలంటే ఈ వైజాగ్ అంబికమ్మ ఎందుకు వచ్చింది అని చెప్పి ఇక లక్ష్మికి ఏమీ అర్థం కాదు. ఇక అక్కడే వింటూ ఉంటుంది. చూడండి, రేపు ఫారిన్ డెలిగేట్స్ వస్తారు కాబట్టి ఇటు విహారిని జైల్లో పెట్టారు. ఇప్పుడు లక్ష్మి తప్పించుకొని విహార్ని విడిచిపిస్తే నేనేం చేయలేను. కానీ దాని వెనకాలే ఇప్పుడు రౌడీలు వెళ్ళారు, వెతికి పట్టుకుంటారులే. రేపు మీరు వచ్చారంటే సిరిని చూడొచ్చు అని అంటుంది. ఏమో, ఆ సిరి చాలా తెలివైందిలా ఉంది. తప్పించుకుంటే విహారి జైలు నుండి బయటకొస్తారు. ఇప్పుడు సిరిని చంపింది విహారినే అని జైలుకు వెళ్ళాడు. ఇక హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో నేనే చక్రాధిపత్యం చెయ్యాలని అనుకున్నా. ఇప్పుడు తీరేలా లేదు. మీరు ఎలాగైనా ఆ సిరిని పట్టుకొని నాకు చూపించండి అని అంటుంది అంబిక. ఇక లక్ష్మికి అర్థమవుతుంది. అంటే హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ని ఇటు విహారీ గారు తీసుకున్నారా? ఇప్పుడు అంబికమ్మ మరోసారి ఇక్కడ కూడా కుట్ర పన్నుతుందా? అంటే నేను తనకి తెలీదు, కానీ విహారీ గారిని కాపాడాలి అని చెప్పి లక్ష్మి అందరూ వెళ్ళిపోయాక మెల్లిగా జైలుకి వస్తుంది. విహార్ని చూస్తుంది. ఒక్కసారిగా లక్ష్మి చాలా అంటే చాలా బాధపడుతుంది. విహారీ గారు, నేనని తెలియకముందే నా శవానికి మీరు దహన సంస్కారం చేశారు. అలాగే నా బిడ్డకు కూడా మీరు ఆదరణ అయ్యారా? ఇంకా అంబికమ్మ కుట్రలు చేస్తూనే ఉంది. ఇప్పుడు ఎలా? మీ కంటికి కనిపిస్తే ఖచ్చితంగా నన్ను నిలదీస్తారు. ఏ రక్త సంబంధానికి నా కొడుకుని దగ్గర చేయాలనుకున్నానో అదే రక్త సంబంధానికి తెలియకుండా సూపర్ మ్యాన్ అని చెప్పి అనే బ్యాట్స్మ్యాన్ అనే మీకు దగ్గరయ్యాడు నా కొడుకు. మీ ఇంట్లోనే ఉంటున్నాడని నాకు అర్థమైపోయింది. అసలు బామ్మ హర్ష ఎక్కడ ఉన్నారు అని చెప్పి, అలాగే ఇప్పుడు నేను విహారీ గారిని బయటికి తీసుకురావాలంటే బ్రతికుండి సిరిగా రావాలి. కానీ నేను సిరిని కాదు కదా, కనక మహాలక్ష్మిని కదా. ఇలాగే ఉంటే ఖచ్చితంగా అన్ని నిజాలు తెలిసేలోపు నా కొడుకు ప్రాణాలపై ముప్పు వస్తుంది. అంటే ఇప్పుడు నేను రూపం మార్చాలి, వేషం మార్చాలి. నేను ఏం చెయ్యాలి అనేలోపు వెనుకాల చారుకేశ కనిపిస్తారు. అమ్మ లక్ష్మి అని అంటారు. ఇక బాబాయ్ అని ఏడుస్తుంది. అమ్మ లక్ష్మి, నువ్వేంటిక్కడ? ఈ వైజాగ్లో ఎన్నెన్నో జరిగాయి. నువ్వు ఇక్కడుంటావని అనుకోలేదు. విహారీ పోలీస్ స్టేషన్లో ఉన్నాడని నీకెవరు చెప్పారమ్మా? 5 ఏళ్ల నుండి నువ్వెక్కడున్నావమ్మా అని అడుగుతారు. బాబాయ్, ఇప్పుడు అవేమీ నేను చెప్పలేను, కానీ ఒక్క నిజం కావాలి. విహారీ గారు జైల్లో నా వల్లే ఉన్నారు కదా అని అంటుంది. లేదమ్మా, సిరా అనే అమ్మాయి చనిపోయింది. ఆ కారు విహార్నే గుద్దారని పోలీస్ వాళ్ళకి వీడియో పంపించారు. నేను బెయిల్కై ట్రై చేస్తున్నాను అని అంటారు. సరే, నేను మీకొకటి చెప్తాను, కానీ మీరు అవును కాదు లేదు అనకూడదు బాబాయ్ అని అంటుంది. చెప్పపో లక్ష్మి, 5 సంవత్సరాల నుండి నీ భర్తకి కుటుంబానికి దూరమయ్యావు. ఇప్పుడు విహారీ కష్టాల్లో ఉన్నాడని నీకెలా తెలిసింది? ఈ జైలు దగ్గర ఉన్నావు అనగానే, ఇక నేనిప్పుడు జరిగింది చెప్పను. నేను రేపు హరికృష్ణ ఎంటర్ప్రైజెస్కి వేరేలా మారి రావాలి. రూపం మార్చాలి, మాట తీరు మార్చాలి. నేను కనక మహాలక్ష్మిని కాదు, నేను కార్పొరేట్ మహాలక్ష్మిని అవుతాను అనగానే, ఎందుకమ్మా లక్ష్మి ఇదంతా అనగానే, తప్పకుండా ఇలా చెయ్యాలి బాబాయ్. ఇలా చేస్తేనే కొంతమందిని మనం ఆపగలం అని అంటుంది లక్ష్మి. సరే అమ్మా, ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను. నా బిడ్డలాంటి దానివి. కానీ నువ్వు విహారికి ఎందుకు దూరమయ్యావమ్మా అని అంటారు. అదంతా తర్వాత చెప్తాను బాబాయ్. రేపు నేను ఫారిన్ డెలిగేట్స్తో వచ్చినట్టు మీరు మీటింగ్లో అరేంజ్ చేయాలి. అలాగే నా పేరు, ఊరు, నేను ఎక్కడి నుండి వచ్చాను, ఇవన్నీ ఇలా మీరు చెప్పాలి అని అంటుంది. సరే లక్ష్మి,
నువ్వు మళ్ళీ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్కి అడుగుపెట్టి విహారీ జైల్లో ఉన్నంతకాలం చూసుకుంటాను అంటే నాకేమీ అభ్యంతరం లేదు. అలాగే జేడీకేడీ కూడా ఈ కేసులో చాలా అంటే చాలా విషయాలు బయట పెడతారు. రేపు విహారీ బయటకు వచ్చేసరికి నువ్వు విహారీ దగ్గరికి వెళ్ళిపోతావు, నీకు సహాయం చేస్తాను అని అంటారు చారుకేశ. ఇక లక్ష్మి రేపు హరికృష్ణ ఎంటర్ప్రైజెస్కి ఎలా రాబోతుంది, అంబిక ఆటల్ని ఎలా కట్టించబోతుంది, మరి విహారిని బెయిల్పై నుండి బయటికి ఎలా తీసుకురాబోతున్నారు, అలాగే జేడీకేడీకి తెలిసిన నిజమేంటి అన్నది రేపటి ఎపిసోడ్లో మీకు షేర్ చేస్తాను. ఈరోజు రివ్యూ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.